వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వెలిసిన శ్రీగడి మైసమ్మ శ్రావణ మాస బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యంతో కూడిన బోనాలను సమర్పించారు. ప్రతి శ్రావణ మాసంలో జరిగే ఈ గడి మైసమ్మ బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంతుబలి నిషేధంగా ఈ ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటారు. గడి మైసమ్మ బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 7 వర్షాలు సక్రమంగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. చాలా పవిత్రమైన శక్తివంతమైన దేవాలయం. ఈ ప్రాంత ప్రజానికానికి మేడ్చల్ ప్రాంత ప్రజానికానికి అమ్మవారికి నృత్యం చెల్లించుకొని బోనం సమర్పిస్తే ఏ కష్టాలు రావని చెప్పి విశ్వాసం ఇవాళ ఆ బోనాల పండుగ సందర్భంగా ఈ మేడ్చల్ మా ఆడపిల్లలందరికీ ప్రజానికాలందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తాను. మంచి వర్షాలతో పాడి పంటలతో మా ప్రజలంతా చల్లగా బతికే జీవనాన్ని ప్రసాదించాలని చెప్పి అమ్మవారికి మొక్కుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రజానికమంతా ఈ ప్రాంత ప్రజానికమంతా కూడా ఇక్కడ మౌనం సమర్పించుకొని మాలాంటి కూడా సంపూర్ణంగా ఆశ్రయించేటువంటి దేవాలయ కమిటీ కావచ్చు, ఈ పాలక మండలంతా కూడా ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. రాబోయే కాలంలో మా వంతు సహకారం కూడా ఈ గుడి నిర్మాణాన్ని చెల్లిస్తామని చెప్పి సమర్పిస్తామని చెప్పి